కలిసి మేము నాంపల్లి ఎగ్జిబిషన్ వెళ్ళి వచ్చాము. ఆ ఎగ్జిబిషన్ హైదరాబాద్లోనే పెద్ద ఎగ్జిబిషన్. మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాం కదా, అప్పుడు మేము వస్తువులు కొనుక్కున్నాము. ఏమేమి కొనుక్కున్నామో ఈరోజు చూపిస్తాము అండ్ చేస్తాము వాటితో. ఓకే, దాన్ని ఇప్పుడు చూపిస్తాను. నేను చేస్తామేంట్రా అంటే చేస్తాము, తింటాము, చూపిస్తాము, అంటే వేసుకొని చూపిస్తానని. సరే అండి, వస్తువులని 1 by 1 చూపిస్తుంది గ్రీష్మ. స్మెల్ భలే వస్తున్నాయి. స్మెల్ బాగా వస్తున్నాయా? ఇలా చూస్తే నిద్రపోతావు అనుకుంటా. ఇదిగో యాపిల్, ఇది నేను చూపిస్తాను. దీనికోసం తెచ్చాను ఈ యాపిల్. ఓకే, ఇప్పుడు ఇవన్నీ మేము ఎగ్జిబిషన్లో తీసుకున్న ఐటమ్స్. నా ఫ్రాక్ కూడా ఇది నా ఫ్రాక్ ఎల్లో కలర్. హనీ లాసా లంసా వాళ్ళ టీ చిప్స్. యాపిల్ కోసం మనము ఎప్పుడైనా మనం ఏమైనా కొయ్యాలంటే, మనకి ఉల్లిపాయలు కట్ చేయాలంటే ఫుల్ కళ్ళు నొప్పి అవన్నీ అవుతుంది కదా, అందుకని ఈ బాక్స్ తీసుకుందామా. ఇదేంటమ్మా? అది వచ్చేసి జొన్న పేలాల మిక్చర్. దిస్ ఈస్ మై హల్వా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హల్వాస్ ఇవి. ఏమో టిష్యూస్. ఒకసారి హల్వా బాక్స్ తీసి చూపిస్తాను మీకు. గ్రీష్మకి హల్వా అంటే ఇష్టము, అందుకని తీసుకురావాల్సి వచ్చింది. స్మెల్ చూడటం కాదు, ఓపెన్ చేసి చూపించు. ఇట్లా ఇది రోజు కొంచెం తింటాము, ఒకరోజు అయిపోగొట్టకుండా. మనం నిజంగానే అయిపోగొట్టేస్తాం కదమ్మా. అయిపోగొట్టకూడదు, రోజు కొంచెం తినాలి, లేకుంటే హెల్త్ పాడవుతుంది. సరేలే, మీ హల్వాని పట్టుకొని నేను చూపిస్తుంది అంత గంటసేపు. ఓకే అండి, నెక్స్ట్ ఐటమ్స్ మూవ్ ఆన్ అయిపోదాం. ఇప్పుడు ఈ ఐటమ్ చూద్దాం మనం ఫస్ట్. ఐటమ్ కదా, ఈ ఐటమ్ గురించి చెప్పు. ఇది జొన్న పేలాలకి టాపింగ్స్ వేసారు. పేలాలు, పల్లీలు అండ్ మనకి మామూలుగా షాపింగ్ మాల్స్లో పేలాలకి టాపింగ్స్ వేస్తారు కదా, పాప్కార్న్కి టాపింగ్ లాగా వేస్తారు కదా, అలాంటి పౌడర్తో టాపింగ్ చేశారు దీన్ని. ఇది కైండ్ ఆఫ్ చీజ్ పౌడర్తో టాపింగ్ చేశారు, సో చీజ్ టేస్ట్ వచ్చింది మాకు. ఇది వచ్చేసి న్యాచురల్ హనీ అండి. దీన్ని అడవిలో దొరికే హనీ అంటారంట. అంటే అడవిలో దొరికే హనీ నుంచి ప్రిపేర్ చేశారు. నెక్స్ట్ ఇది యాపిల్ తర్వాత కట్ చేయడము. జొన్న చిప్స్ కాదు, క్రంచీ నాచి అని రాసింది టమాటో చిప్స్ అండి. కాకపోతే ఇవి ఆర్గానిక్ అని చెప్పారు, అందుకని తీసుకొచ్చాము. నేను యాపిల్ కూడా తర్వాతే వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికి తెచ్చుకున్నాను. సో ఇందులో 7 బ్లేడ్స్ వచ్చాయి. ఇప్పుడు మేము ఇది అన్బాక్స్ చేస్తున్నాను, వెజిటబుల్ కట్టరు. ఇప్పుడు ట్రై చేద్దాం కూడా. ఈ వెజిటబుల్ కట్టర్ గురించి ఫుల్ డీటెయిల్స్ మేము ఎగ్జిబిషన్ వీడియోస్లో పెడతాము, అందులో చూడండి వాళ్ళు ఎలా కట్ చేశారు స్టాల్లో అని. ఇప్పుడు మేము కూడా కట్ చేస్తాం, తీస్తాం కదా మమ్మీ. చూద్దాం దీన్ని అన్బాక్సింగ్ చేయడానికి. ఏముంది మన దగ్గర ఐటమ్ నేను తెస్తాను. ది అన్బాక్సింగ్ మేమైతే తాళంతో తీస్తాము. ఏమైనా తీయాలంటే తాళంతో అన్బాక్సింగ్ చేస్తాము. అవునండి, తాళంతో అన్బాక్సింగ్ చేసేసాం. వాళ్ళు బాగానే చేశారు, నాకే తీయడానికి రావట్లేదు. ఇక్కడ మూత ఉంటుంది, ఇట్లా ఉంటుందమ్మా. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఓపెన్ ఉంది, మేము అనవసరంగా అన్బాక్సింగ్ పెట్టుకున్నాము. ఇదిగోండి మూత. ఓపెన్. వావ్, సో బ్యూటీ అండి. అంటే బాగుందా? ఈ ఫ్రాక్ వచ్చేసి 300 పడింది మాకు, సో కొంచెం తక్కువలోనే పడింది మాకు. ఇది గ్రీష్మ ఎన్ని డేస్ వాడుతుందో చూడాలి. లాసా లంసా ఇది హైదరాబాద్లోనే ఫేమస్ టీ స్టాల్, బేగం బజార్ దగ్గరలో ఉంటుంది. లాసా లంసా వాళ్ళ టీ స్టాల్. సో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఆల్ మిక్స్ తీసుకున్నాను. అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో ఉంటాయంట.
డైరెక్ట్ మనము ఈ టీ పౌడర్ వేసుకొని టీ చేసేసుకోవడమే. మామూలు టీ పౌడర్ ఎలా వాడతామో ఈ లాసా లంస టీ పౌడర్ కూడా అంతే వాడడం. పాపడ్ కూడా తీసుకున్నాము, దీనికి కాక్రా అంటారంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు గ్రీష్మ బంగారం.